ఒక క్షణం ఈరోజు ఇలాగే ఆగిపోతే బాగుంటుందా అని అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని ఆనందాలని వ్యక్తపరచలేము. బహుశా ఈరోజు నేను అదే పొజిషన్లో ఉన్నానేమో. నా కెరియర్లో ఇంత గొప్ప విజయాన్ని నాకు అందజేసిన, ముఖ్యంగా నేను అందరికంటే ముందు నా ధన్యవాదాలు తెలియజేయాల్సింది నా దర్శకుడు, నా అన్న శ్రీను వైట్ల గారికి. సంవత్సరం పాటు నేను ఓపిక పట్టాను అని ఆయన అన్నారు. ఆయన కష్టాన్ని చూసి ఓపిక పట్టాను, అంతేగాని ఇదేదో నాకు సూపర్ హిట్ సినిమాని అందచేయబోతున్నారు ఆయన, లేదా ఈ సినిమా హిట్ అవ్వకపోతే ఇండస్ట్రీలో మనుగడ ఉండదేమో, ఇలాంటి ఆలోచనలు ఎప్పుడు ఉండవు, నాకు ఎప్పుడు రావండి. ఎందుకంటే నన్ను కన్న నా తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉంది, నేను నమ్ముకున్న నా దైవం, మా తాతగారి ఆశీర్వాదం ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. కానీ మొదటి నుంచి కూడా పోయిన సంవత్సరం ఏప్రిల్ నుంచి మొదలైంది మా ట్రావెల్. మార్చి ఏప్రిల్లో దమ్ము అయిపోయిన తర్వాత దాదాపు 4 నెలలు షూటింగ్ లేకుండా కూర్చోవడం జరిగింది. ఈ 4 నెలల్లో నాకు ఒక 6 కథలు చెప్పారండి శ్రీను వైట్ల గారు. 6 కథలు కూడా నేను మొట్టమొదటి కథ వినగానే అద్దరిపోయింది, బ్రహ్మాండం, ఇదే చేసేస్తున్నాం అని అన్నాను. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత 2వ కథ చెప్పారు, అబ్బో బ్రహ్మాండం, ఇది చేసేస్తున్నాం అన్నాను. మళ్ళీ తర్వాత ఇంకో పాయింట్ ఏదో చెప్పారు, అబ్బో బ్రహ్మాండం, ఇది చేసేస్తున్నాం అన్నాను. 4వది 5వది అబ్బో ఫెంటాస్టిక్, అద్దరిపోయింది, ఇదే చేసేస్తున్నాం అన్నాను. కానీ తెరవచ్చట్లేదు. అది ఎందుకో దాన్ని కరెక్ట్గా ఆయన ఇది చేసేస్తున్నాం అని ఎప్పుడు కరెక్ట్గా అనకుండా ఏదో డిస్కషన్ చేస్తున్నారు, నాకు అర్థం అవ్వట్లేదు ఏంటా అని. ఫైనల్గా ఓ రోజు వచ్చి కథ చెప్పడం జరిగింది. చాలా ఎక్సైట్ అయిపోయాను. ఫెంటాస్టిక్ అన్న, ఈ కథనే చేస్తున్నావా అని అన్నాను. లేదు, ఇదే చేస్తున్నావు అని అన్నారు. తర్వాత నాకు సినిమా చేస్తుంటే అర్థమైంది, 5 కథల్లో 6 కథల్లో నచ్చిన ప్రతి ఎలిమెంట్ ని తీసుకొని ఒక కథగా అల్లి ఈ బాద్షా కథ అయింది ఈరోజు. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ పేషెన్స్ సార్. కేవలం ఒక నా యాక్టింగ్ గురించే కాదు, సినిమాలో నా హెయిర్ స్టైల్ గురించి కానివ్వండి, నేను వేసుకునే బట్టల దగ్గర నుంచి కానివ్వండి, నేను చెప్పే డైలాగుల దగ్గర నుంచి కానివ్వండి, నేను వేసే స్టెప్పుల దగ్గర నుంచి కానివ్వండి, నేను చెప్పిన డబ్బింగ్ దగ్గర నుంచి కానివ్వండి, ప్రతి విషయం ఎంతో జాగ్రత్తగా ఆచితూచి. నేను ఎప్పుడూ చెప్పాను, శ్రీను వైట్ల గారికి చాలా భయం ఉంటుంది అని. ఆ భయమే ఈరోజు శ్రీను వైట్ల గారిని ఇంత గొప్ప దర్శకుడుగా ఇంత టాప్ స్టేజ్లో నిలబెట్టిందని నా గట్టి నమ్మకం. ఎప్పుడు కూడా సక్సెస్ పట్ల ఆ భయం ఎప్పుడు కొనసాగుతూనే ఉండాలన్నా, మీరు ఎప్పుడు ఇలాగే గొప్ప గొప్ప చిత్రాలు నిర్మించి ఒక గొప్ప దర్శకుడుగా ఈ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండాలన్న దేవుని మనసారా కోరుకుంటాను. నేను శ్రీను వైట్ల గారికి ఎప్పుడు చెప్తానండి, నాకు శ్రీనన్నను చూడగానే నాకు మహానుభావుడు జంధ్యాల గారు గుర్తొస్తారు. నాకు, మా అమ్మగారికి, మా అందరికీ బాగా ఇష్టమైన దర్శకుడు అయిన ఇంట్లో ఇప్పుడు కూడా జంధ్యాల గారి సీడీలు పెట్టుకొని చూస్తూ ఉంటాం. నేను చెప్పాను శ్రీనన్నకి, అన్న, మనిషిని నవ్వించడం అనేది ఒక గొప్ప వరం. ఆ వరం దేవుడు మీకు ప్రసాదించాడు. మీ సినిమాలో అంటే మిగతా వాళ్ళు కామెడీ తీయట్లేదని కాదండి, కానీ శ్రీను వైట్ల గారి సినిమాకి ఒక సెపరేట్ ఆడియన్స్ ఉంటారు. శ్రీను వైట్ల సినిమా అంటే కడుపుబ్బా నవ్వుకోవచ్చురా, మనకుండే బాధల్ని మర్చిపోవచ్చు, సరదాగా కాసేపు థియేటర్కి వెళ్ళని బిలీవ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళందరినీ ఇలాగే నవ్విస్తున్నారు కాబట్టి ఈరోజు నిజంగా ఆ నవ్వే ఆయనకు పుణ్యం కింద మారి ఈరోజు ఆయనకు అంత గొప్ప దర్శకుడిగా నిలబెట్టింది. థ్యాంక్స్ అ లాట్ సార్ వన్స్ అగైన్ ఫర్ దిస్ ఫెంటాస్టిక్ అండ్ ట్రెమెండస్ అండ్ బ్లాక్ బస్టర్ హిట్. అలాగే మా నిర్మాత బండ్ల గణేష్, మనం కొన్ని మాట్లాడుతుంటే తదాస్తు దేవతలు అంటామండి. మన మామూలు చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం, ఇవేదో అనగానే ఏదో అనగా తదాస్తు దేవతలు ఉంటారండి. నాకు తెలిసి గణేష్ మాత్రం తదాస్తు దేవతల్ని పక్కన పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు. తను బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్. ఏ రోజు ఫోన్ చేసినా కూడా ఏంటి గణేష్, ఏంటి కబుర్లు అంటే, సార్ ఇదో సార్, ఇది బ్లాక్ బస్టర్ అయిపోతే చాలు సార్. శ్రీను వైట్ల గారిని, అన్న బ్లాక్ బస్టర్ ఇవ్వన్నా, అదేదో జేబులో తీసి వాచ్ ఇచ్చినట్టు, లేదా జేబులో తీసి పర్స్ ఇచ్చినట్టు అన్నా బ్లాక్ బస్టర్ ఇవ్వన్నా. కానీ నిజంగా తనకి ఆ రోజే చెప్పాను, ప్లాటినం డిస్క్ ఫంక్షన్ జరిగినప్పుడు, తనని కాపాడేది వాళ్ళ అమ్మగారు, నాన్నగారు. వాళ్ళ అన్నగారు అంటే ఎంత భక్తి ఉంటుందో, ఎంత గౌరవం ఉంటుందో, వాళ్ళ అమ్మ నాన్న అన్న కూడా అంతే గౌరవం ఉంటుంది. సినిమా చేసే సినిమా పట్ల కూడా అంతే శ్రద్ధ ఉంటుంది. అందుకే ఈరోజు
బండ్ల గణేష్ బదులు బ్లాక్ బస్టర్ గణేష్ అని పిలవాల్సి వస్తుంది అతని. ఒక దర్శకుడిని, ఒక 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 హీరోని నమ్మి ఎంతో దమ్ముతో, ధైర్యంతో ఈరోజు బాద్షాకి అటు మిలాన్ అయితేనేమనండి, ఇటు బ్యాంకాక్ అయితేనే ఏంటండి, ఇటు ఇక్కడ ఉండే సెట్ సాంగ్లు అయితేనే ఉండి, మీరు సినిమా చూస్తే మామూలుగా ఈరోజు బాద్షాకి చాలా అద్భుతంగా మేకింగ్ చేశాడు ప్రొడ్యూసర్ అనే పేరు వచ్చింది. సో నిజంగా అతనికి ఆ దమ్ముకి, అతనికి ఉండే ఆ గుండె ధైర్యానికి నిజంగా మెచ్చుకోకుండా ఉండలేము. ఎల్లప్పుడూ నా గణేష్ ఇలాగే బ్లాక్ బస్టర్ సినిమాలు తీస్తూ ఉండాలని ఆ దేవుని మనసారా కోరుకుంటున్నాను. అలాగే మా కెమెరామెన్ గుహన్, నాకు మామూలుగా గుహన్తో పనిచేసేప్పుడు నాకు అర్థమైంది కాదండి. నాకు మామూలుగా సీన్ అని ఎప్పుడు చెప్పారు ఏంటంటే, గుహన్ చాలా ఫాస్ట్గా చేస్తాడు వర్క్ అని. నేనేంటంటే మామూలుగా ఇప్పుడు షార్ట్ ఓకే అయిపోయినా పక్క వెళ్ళిపోగానే మళ్ళీ రెడీ అంటారేమోనని. కొన్ని సినిమాల్లో సినిమాట్ల గారు ఏంటి ఫాస్ట్గా తీస్తారని చెప్పారు, కానీ ఈయనేమో అంత ఫాస్ట్గా లేడు, మరి అంత స్లోగా లేడు, ఏంటిది అని. నేను మామూలుగా గుహన్ పాత సినిమాలు చూసినప్పుడు చాలా బ్రహ్మాండంగా చేస్తున్నాడు ఈయన అని అనుకున్నాను, ఎప్పటికైనా చేయాలని అనుకున్నాను. కానీ అది ఈ రూపంలో ఈ సినిమాకి వస్తుందని ఇప్పుడు అనుకోలేదు. ఒక్క దగ్గర మాత్రం గుహన్కి నిజంగా నేను ఆ రోజు గుహన్తో అన్నాను, నిజంగా నీకు చాలా గొప్ప ఫ్యాన్ అయిపోయాను గుహన్ నేను అని. మామూలుగా చాలా సినిమాల్లో నేను సింగిల్ మూమెంట్స్ వేయడం జరిగిందండి. అలాగే బాద్షాలో కూడా నా 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 శక్తి కంటే కూడా నా శక్తిని మొత్తం ధారపోసి డాన్స్ చేయడం జరిగింది ఈ సినిమాకి. కానీ వెల్కమ్ వెల్కమ్ అనే పాటలో మాత్రం ఒక బీజియం మొత్తం డాన్స్ చేస్తుంటే, ఇప్పటిదాకా నేను పనిచేసిన సినిమాల్లో ఏ సినిమాలో కూడా పెట్టని కాన్సెప్ట్ అది. నేను డాన్స్ చేసుకుంటూ వస్తుంటే ప్రతి మూమెంట్కి వెనకాల ఒక్కో లైట్ ఆన్ అవుతూ ఉంటుంది. అది మామూలుగా నాకే సినిమా చూస్తున్నప్పుడు, ఫ్యామిలీ అందరితో కూర్చొని సినిమా చూస్తున్నప్పుడు ఇదేదో భలేగా ఉండే అంటే, నేను డాన్స్ చేస్తుంటే నా బీట్కి తగ్గట్టుగా లైట్లు ఆన్ అవుతున్నాయా. సినిమా అనేది, సినిమాలో మనం ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత కాసేపు మనల్ని మనం మర్చిపోతామండి. అక్కడ నటించే వాళ్ళు నటిస్తున్నారు, ఇది కాకుండా సినిమా అనేది అంత పవర్ఫుల్ మీడియం. సో అంత గొప్పగా ఆ స్టెప్ని తీర్చిదిద్ది తన లైటింగ్ ప్యాటర్న్తో ప్రేమ్ రక్షిత్ కంపోజ్ చేసిన ఆ మూమెంట్కే తను ఇంకా తన బలాన్ని కూడా యాడ్ చేసి ఈరోజు నిజంగా థియేటర్లో అంత అద్భుతంగా రావడానికి కారణం గుహన్. సో థ్యాంక్స్ అలాట్ గుహన్, అండ్ ఇట్ వాజ్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ, అండ్ ఐ రియలీ ఫీల్ వీ విల్ వర్క్ ఫర్ అ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ ఇన్ ద లాంగ్ రన్. అలాగే ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ కంత్రి అనే సినిమాకి మొట్టమొదటిసారి నాతో పనిచేశాడండి. కానీ ఈరోజు ఈ సినిమా చూస్తుంటే నిజంగా ప్రకాష్ని తను అంటే తనకంటే చాలా చిన్నవాడిని, బహుశా తను చాలా ఎదిగాడనే మాట నేను అనలేను వయసు రీత్యా. కానీ నిజంగా తనలో తను ఎంత ఎదిగాడో చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో ఒక ఫైట్ తీద్దామని చెప్పి, ఎందుకంటే నాకు బ్యాంకాక్లో వర్షాకాలం అయి ఉండి అక్కడే తీయాల్సిన ఫైట్ని ఇక్కడ హైదరాబాద్లో చేయాల్సి వచ్చింది. దాన్ని తను ఎంతో అద్భుతంగా తన ఆర్ట్ డైరెక్షన్తో తను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్ది నిజంగా ఈరోజు సినిమాలో చూస్తుంటే, అరే ఇలాంటి లొకేషన్ మన హైదరాబాద్లో లేదే అనే మెస్మరైజింగ్ ఫీలింగ్ని కల్పించాడు తను. సో నిజంగా ఈ సినిమాకి ప్రకాష్ వేసినటువంటి ఆర్ట్ కూడా, తను వేసినటువంటి సెట్స్ కూడా సినిమా మేకింగ్ స్టాండర్డ్స్ని ఎన్హాన్స్ చేయడం జరిగింది. థ్యాంక్స్ అలాట్ ప్రకాష్. అలాగే నేను జోగి అంటూ ఉంటాను మా రామ్జీ శాస్త్రి గారిని. రామ్జీ అయితే నాకు మిస్టర్ నూటయ్యలో పాట నాకు చాలా గుర్తుందండి. పాట బాగా నచ్చి ఒకసారి నేను మామూలుగా ఇంకో మన హరీష్ శంకర్ కూర్చున్నప్పుడు, హరీష్ ఈ పాట ఎవరు రాశారో ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను, నాకు అర్థం అవ్వట్లేదు, ఎవరు రాశారంటే మన జోగి అని అన్నాడు. సో ఆ రోజు ఫోన్ చేశానండి రామజోగి శాస్త్రి గారికి. ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటే, అంటే నాతో మాట్లాడుతుంటే అది నాకు పెద్ద ఆనందం. అంటే నేనేదో ఫోన్ చేశానని కాదండి, రామారావు గారికి వీర భక్తుడైన రామారావు గారి మనవడిగా నేను ఫోన్ చేయడం నిజంగా ఆయన ఎంతో పులకించి పొంగిపోయారు. సో నిజంగా
రామజోగ శాస్త్రి గారు నా పాట రాసినప్పుడల్లా బహుశా తాతగారిని మనసులో ఉంచుకొని ఆ, లేదు ఈ చిన్న రామారావు కూడా బాగా రాయాలి అనే శ్రద్ధతో రాస్తారేమో. బహుశా అందుకే రామ్జీ రామ్జీ అనే పాట బంతిపూల జానకి అనేది ఈరోజు చాట్ బస్టర్స్ గా ఉండిపోయింది. థ్యాంక్స్ శాస్త్రి గారు. అలాగే సమురాయి శరం పదునే పగవాడి నరం తెగునే అని ఎంతో కష్టపడి ఎంతో శ్రద్ధతోటి బ్యాంకాక్ లో మేము ఉన్నంత కాలం షూటింగ్ చేస్తున్నంత కాలం పాపం ఆయన ఒక 10 రోజులు రూమ్ లో ఉండిపోయి పాపం ఎన్ని వర్షన్స్ రాశాడు. డైరెక్టర్ గారిని మెప్పించడానికి, శ్రీనివాట్ల గారిని మెప్పించడానికి ఈజీ కాదండి. కానీ ఓపిక్ గా కూర్చొని అంత అద్భుతమైనటువంటి బాద్షా టైటిల్ సాంగ్ అందజేసిన విశ్వ కూడా నా ధన్యవాదాలు అందజేస్తూ, అలాగే మా గోపి మోహన్ ఎంతో తను కూడా కష్టపడి నా గోపి మోహన్ పంపించిన మెసేజ్ ఇప్పటికీ ఉందండి. బాద్షా సినిమా చూసిన తర్వాత తను ఏదేదైతే హైలైట్స్ గా ఉంటాయి అన్నాడు, ఈ రోజు అదే హైలైట్స్ గా మిగిలింది. గోపి మోహన్ మీటర్ అంటామండి మేము మామూలుగా ఇండస్ట్రీలో. అంటే ఒక కథ పరిమితి మామూలుగా ఇక్కడ నుంచి ఏ స్థాయికి ఏ పర్సంటేజ్ కి వెళ్ళాలి అని గోపి మోహన్ వేసే మీటర్ ఏదైతే ఉంటుందో నిజంగా ఈ రోజు దాని మీద నాకు చాలా నమ్మకం కుదిరింది. థ్యాంక్స్ అలాట్ గోపి ఫర్ ఆల్ యువర్ ఎఫర్ట్స్. అలాగే ఈ సినిమాకి పనిచేసిన అందరూ టెక్నీషియన్స్ కానివ్వండి, నటీనటులు కానివ్వండి, ముఖ్యంగా బ్రహ్మానందం గారికి, ఎంఎస్ నారాయణ గారికి, అలాగే ఇక్కడ కూర్చున్న కాజల్కి, మొన్న వంశీ పైడిపల్లి సరదాగా కలిసి మాట్లాడుకుంటూ కాజల్ చాలా బాగా చేసింది ఈ సినిమాలో అనగానే నేనే షాక్ అయిపోయాను. అంత అద్భుతంగా నటించేసింది ఆ అమ్మాయి. అండ్ మాట్లాడుతూ సడన్ గా అవును మర్చిపోయాను, కాజల్ది మీది హిట్ పేరు కదా అని. నాకు దాని తర్వాత రియలైజ్ అయ్యాను, బృందావనం మేము ఇద్దరం కలిసి బృందావనం చేసాం, అది సూపర్ హిట్ అయింది. ఈ రోజు మరి బాద్షా చేసాం, ఇది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సో ఐ హోప్ టు వర్క్ విత్ కాజల్ ఇన్ ద ఫ్యూచర్ అండ్ we do many more successful films. Thanks a lot for all your cooperation and love. అక్కడ కూర్చున్నాడు మా విజయ్ మాస్టర్. ఇంకా అంటే ఇక విజయ్ మాస్టర్ గురించి తన వర్క్ గురించి కంటే అంటే ఏదో చాలా బంగారంగా చూసుకుంటాడండి నన్ను. అంటే నాకు ఏదైనా జరిగినా, నాకు మామూలుగా ఏదైనా బాధ కలిగినా కూడా తన కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తూ ఉంటుంది. అంటే నేను మామూలుగా పనిచేసిన చాలా మంది ఫైట్ మాస్టర్లు నేను విజయ్ మాస్టర్ కలిసి 6వ సినిమా పనిచేసాం ఇప్పుడు. సో ఒక సింహాద్రి అయితేనేంటి, ఒక బాద్షా అయితేనేంటి, థ్యాంక్స్ అలాట్ మాస్టర్. చాలా కేర్ తీసుకొని ఏమి అవ్వకుండా నాకు ఫైట్లో మీరు నిజంగా థ్యాంక్స్ అలాట్. ఇలాగే మన సక్సెస్ని కొనసాగించాలని కోరుకుంటూ అక్కడే కూర్చున్నారు మా చలసనామర్ గారు. నేను పెదనాన్ని అంటూ ఉంటాను ఆయన్ని. అలాగే తాతగారికి విపరీతమైన భక్తుడైన, నిజంగా ఈ సినిమా మేము కరెక్ట్గా ఇంత షెడ్యూల్స్ అన్ని, ఇంత పెద్ద షెడ్యూల్స్ అన్ని, ఇంతమంది ఆర్టిస్టులతో ఇంత కరెక్ట్గా చేయగలమంటే దానికి ముఖ్యమైన బ్యాక్ బోన్ చలసన రామారావు గారు. ఈ సినిమాకి ఆయన అందించినటువంటి సేవలు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఇందాక రాగానే ఈ స్టిల్ చూశానండి. నాకు సీన్ అన్న గుర్తుందో లేదో, ఫస్ట్ టైం జస్టిస్ చౌదరి గెటప్ నువ్వు వేయాలి అన్నప్పుడు ఒక్కసారి చెమటలు రావడం మొదలైపోయింది నాకు. మీరేం నిజంగా అంటున్నారా? లేదు బలవాడిందో కామెడీ ఉంది, నువ్వు చెయ్యాలి అని నేను అన్నా. రిస్క్ అయిపోతావు అన్నా. రిస్క్ అవ్వడం ఏముంది అందులో అన్న. ఇదివరకైతే కొంచెం లావుగా ఉండేవాడిని, దానికైతే కొంచెం ఏదో చేసుకునేవాడు, ఇప్పుడు కొంచెం సన్నపడ్డాను కదన్నా, అది మ్యాచ్ అవుతా. పైగా తాతగారి గెటప్ వేసుకొని రావడం అంటే నిజంగా నాకు కాలు చేతులు వణికిపోతున్నాయి, నేను చేయలేనేమో అన్నా. అంటే లేదు నువ్వు చెయ్యాలి, ఇది చాలా బాగుంటుంది అని చెప్పి నన్ను బలవంతంగా చేయించడం జరిగింది. బహుశా ఆ బలవంతం ఆయన పెట్టకపోయి ఉంటే ఈరోజు అంత గొప్ప నటులు, అంత గొప్ప మనిషి వేసిన వేషాన్ని వేసే అదృష్టం నాకు వచ్చేది కాదేమో. థ్యాంక్స్ అ లాట్ అన్న. అంటే డబ్బింగ్ చెప్తూ ఉంటే కూడా దానికి నాకు అరికాల్లోంచి, నా అరచేతిలోంచి చెమటలు వచ్చేవి. కానీ అంతటి మహనీయుడు వేసిన గెటప్ని నాతో వేయించి నాకు నిజంగా నేను జీవితాంతం నేను మర్చిపోలేని ఒక ఎక్స్పీరియన్స్ని నాకు కలుగజేసినందుకు మళ్ళీ ఇంకోసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఈ సినిమాకి కష్టపడి పనిచేసినటువంటి డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, అలాగే ఎంతో అద్భుతమైన సాంగ్స్ అందించినటువంటి మా శేఖర్కి,
ఈ సినిమాకి అద్భుతమైన డిస్ట్రిబ్యూషన్ అందించినటువంటి ఇక్కడ కూర్చున్న మా డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ, అందుకే చెప్తాను చాలా మందికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అంటే ఈ ఒక్క క్షణం ఇది ఆగిపోతే ఎంత బాగుంటుందిరా దేవుడా అనే ఆనందం కలుగుతుంది. ముఖ్యంగా మళ్ళీ అలాగే ఈ సినిమాలో నా ఫ్రెండ్ పాత్ర వేసి ఏమీ ఆశించకుండా కేవలం శ్రీను వైట్ల గారి మీద అభిమానంతో, కేవలం నా ఫ్రెండ్షిప్ ఉండే వాల్యూకి ఈ సినిమాలో ఒక ఫ్రెండ్ పాత్ర వేసి కామెడీగా వెళ్తున్న సినిమాలో ఒక అద్భుతమైనటువంటి ఎమోషన్ని కలుగజేసినటువంటి నా మిత్రుడు, నా బ్రదర్ సిద్ధార్థ్కి ఇక్కడ లేడు, అందరికీ తనకు కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అందరికంటే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ నా వెన్నంటే ఉండి నా తప్పుల్ని ఒప్పుల్ని కూడా నన్ను క్షమిస్తూ అభిమానం అనే ఒక్క చిన్న పదంతో నన్ను ఇన్ని రోజులు ఇండస్ట్రీలో ఈరోజు ఈ 2 కాళ్ళ మీద నిలబడడానికి కారణమైనటువంటి నా అభిమాన సోదరులందరికీ పేరు పేరు నా ఊరు నా అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ సినిమాని ఇంత గొప్ప విజయం దిశగా వెళ్ళేలా తోడ్పడిన రాష్ట్ర ప్రజానికానికి, అలాగే ఎన్ఆర్ఐ కానీ నాకు మొన్నటి నుంచి చూస్తున్నాను ఓవర్సీస్ లో దూకుడు అనే మన దూకుడు తర్వాత శ్రీను వైట్ల గారి కెరియర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇది నా కెరియర్ లో మొట్టమొదటిసారి, అంటే అమెరికాలో కూడా ఇలాంటి రెవెన్యూ వస్తుందా నా సినిమాకి అని నాకు నేను ముక్కు మీద వేలేసుకొని ఇలా చేసినటువంటి మా అమెరికాలో ఉండే, మా ఓవర్సీస్ లో ఉండే తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకోసారి ఈ సినిమాకి అద్భుతమైనటువంటి పబ్లిసిటీని అందించి నాకు ఈ సూపర్ హిట్ని అందజేసిన మీడియా ప్రతినిధులందరికీ మళ్ళీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.